హాయ్ రాజీవ్. హాయ్, వెళ్దామా? అత్తయ్య రావాలి. అత్తయ్య, మీకు ఈ కలర్ చీర చాలా బాగుంది. సందర్భానికి తగ్గట్టు మీరు చీరలు భలే కడతారత్తయ్య. చీర కట్టడం మాత్రమే ముఖ్యం కాదు శ్రావ్య. ఎప్పుడు ఏ ప్యాటర్న్ చీర కట్టాలి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా తెలిసుండాలి. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని కొట్టే వాళ్లే లేరత్తయ్య. మీలాంటి వాళ్ళ దగ్గరే మేము నేర్చుకోవాలి. మీ పొగడ్తలాపితే మనం బయలుదేరదాం. నమస్తే అన్నా. నమస్తే అన్న. నేను ప్లాన్ చెప్తాను, మీరు చెయ్యాలా? రేయ్, సూత్రాలమ్మ గుడి దగ్గర నాను చూపించిన మనిషిని మీరు కిడ్నాప్ చేయాలా. ప్లాన్ సక్సెస్ అయిపోవాలా. సరే అన్నా, నువ్వు మనిషిని చూపించు, ఎత్తుకొని వచ్చేస్తాం. తేడా వచ్చిందో ముక్కోటమ్మ మన తాట తీస్తుంది, జాగ్రత్త. అలాంటిది ఏం జరగదన్నా. దుర్గా, బండిది. సరే, నేను మళ్ళీ చేస్తాను రా. గుడికెందుకు తీసుకొచ్చావురా? పెళ్లికి ముందు పెళ్ళయ్యాక ఆ జంటి గుడికి రావడం ఇక్కడ ఆచారం అంటమ్మా. నిశ్చితార్థం ఉంది కాబట్టి రామరాజు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనల్ని కూడా రమ్మన్నారు. అలాగా? ప్లాన్ ప్రకారం రామరాజు చేత నీకు చెప్పించింది నేనే రాజీవ్. మరి మనం పూజ సామాన్ కూడా ఏం తీసుకురాలేదు కదరా? నేను వెళ్ళి తీసుకొస్తానుండమ్మా. అత్తయ్య, రామరాజు చెప్పడం కాదు, అసలు మనం గుడికి రావడానికి నేనే ప్లాన్ చేశాను. రాజీవ్కి రామరాజు చేత నేనే చెప్పించాను. నువ్వు ప్లాన్ వేసావా? ఎందుకు? సూత్రాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అంటత్తయ్య. పెళ్లికి ముందు మంగళసూత్రాలు ఇక్కడ పెట్టి పూజ చేసి, పెళ్ళయ్యాక ఆ మంగళసూత్రాలు అమ్మవారి మెడలో వేసి, ఆ తల్లి ముందు పసుపు కొమ్ము మెడలో కట్టుకుంటే ఆ భార్యాభర్తలు కలకాలం కలిసిమెలిసి కాపురం చేసుకుంటారంట. రాజీవ్ నా మెడలో 2 ముళ్ళే వేశాడు. ఆ మూడో మూడేదో అమ్మవారి సమక్షంలో ఇక్కడ వేస్తే తనతో నా కాపురం బాగుంటుంది కదా, అందుకే తీసుకొని వచ్చాను. ఈ విషయంలో రామరాజు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు. మీరు గట్టిగా సపోర్ట్ చేసి రాజీవ్ నొప్పిస్తే నా జీవితం బాగుంటుంది. సరే అయితే, ఎప్పటికైనా వాడు నీ మెళ్ళో 3వ ముడి వెయ్యాల్సిందే, నిన్ను భార్యగా అంగీకరించి నీతో కాపురం చెయ్యాల్సిందే. అదేదో సూత్రాలమ్మ తల్లి ముందు జరగడం మంచిదే కదా, శుభం కూడా. పద వెళ్దాం.